విద్యా సంస్థల్ని స్థాపించి ఎంతో మందిని గ్రాడ్యుయేట్స్ చేయడమే కాకుండా ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి చరిత్ర కలిగిన నరేంద్ర రెడ్డి గారిని మనం అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది. ఈ ఉమ్మడి 6 జిల్లాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరికీ నా విజ్ఞప్తి, కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిట్మెంట్. కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటుందని చెప్పడానికి ఇదే కరీంనగర్ వేదికగా సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ తెలంగాణ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మిత్రులారా, ఇవాళ మోడీ గారి అధికారంలోకి వచ్చే ముందు ఎన్నెన్ని కళ్ళు మొగలి కబుర్లు చెప్పినాడో మనం చూసాం. కేసీఆర్ అధికారంలోకి వచ్చే ముందు ఎన్ని మాటలు చెప్పినారో మనం చూసాం. ఇద్దరు కూడా ప్రజల్ని, ముఖ్యంగా బీద ప్రజల్ని నట్టెట్ట ముంచుతూ 10 ఏళ్లు అధికారం చెలాయించినారు. మిత్రులారా, మనం తెలంగాణ కోరుకుంది దేని కొరకు? ఉద్యోగాలు, మన ఉద్యోగాలు మనకు వస్తాయని, మన నీళ్లు మనం పారించుకుంటామని, మన సుపరిపాలన మనం చేసుకుంటామని. ఈ 10 ఏళ్లు దాన్ని ముంచినటువంటి కేసీఆర్ ఇలా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని వాటిని కూడా నెట్లో ముంచినటువంటి మోడీకి లోపాయకారిగా మద్దతు ఇస్తున్నటువంటి సందర్భంగా జరుగుతున్న ఎన్నిక ఇది. ఇవాళ నిలబడితే డిపాజిట్ రాదని తెలుసుకున్న కేసీఆర్ లోపాయకారి దుఃఖ ఒప్పందంలో భాగంగా ఇవాళ బీజేపీకి ఓటేయించే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో నేను గ్రాడ్యుయేట్స్ కి మీ ద్వారా సూటిగా అడుగుతా ఉన్నాను. సంవత్సరం నిండగాకుండానే 56,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఓటేద్దామా? 10 ఏళ్లు నిరుద్యోగుల్ని నట్టంట ముంచి 2 కోట్ల ఉద్యోగాలు ఎగబెట్టినటువంటి మోడీ, కేసీఆర్ కలిసి పోరాడుతున్న అభ్యర్థికి ఓటేద్దామా? తేల్చుకోవాల్సిందిగా నేను గ్రాడ్యుయేట్స్ కి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రుల, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 14 మాసాలైంది. అది రైతుల విషయంలో గాని, మహిళల విషయంలో గాని, యువకుల విషయంలో గాని, నిరుద్యోగుల విషయంలో గాని ఇచ్చిన మాట కట్టుబడి ఉంటూ సంవత్సరంలోగా 56,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. 10 ఏళ్లు అధికారం నుండి ఉన్న ఉద్యోగాలు బీకేసి సగటున ఏడాదికి 5,000 ఉద్యోగాలకు ఇవ్వలేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ నినాదాన్ని పెంచుతూ నెలకి 5,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ అనే మాట మనం చేస్తా ఉన్నాను. కేసీఆర్ గారు సగటున సంవత్సరానికి 5,000 ఇస్తే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నెలకి 5,000 ఉద్యోగాలు ఇచ్చి 9 మాసాల్లోనే 56,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత మాది అని ధైర్యంగా చెప్పుకుంటూ ఇలా ఓట్లు అడుగుతా ఉన్నాం. గ్రాడ్యుయేట్స్ కి మనవి చేస్తా ఉన్నాను, ఇంకా 4 ఏళ్ల సమయం కోసం మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు. ఖాళీలు ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తాం. మాట ఇచ్చిన ప్రకారం 56,000 ఉద్యోగాలు ధైర్యంగా ఇచ్చినామో ప్రతి ఖాళీని భర్తీ చేసి నిరుద్యోగుల గుండెల్లో సుఖశాంతులు నింపే విధంగా ప్రయత్నం చేస్తామనే మాట కూడా ఇస్తుందో మనం చేస్తా ఉన్నాం. ప్రతి గ్రాడ్యుయేట్ కోరుకునే ఉద్యోగం ఆ దశగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మోసాలు చెప్పే అలవాటు కాంగ్రెస్ పార్టీకి లేదు, అబద్దాలు చెప్పే అలవాటు కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇలా బీజేపీ నాయకులను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. కేంద్రంలో మంత్రివర్గంలో స్థానంలో ఉన్నాడు బండి సంజయ్ గారు. బడ్జెట్ లో 1 రూపాయి కూడా తేలేని, స్తోమత లేని వ్యక్తి ఇలా ఏ ముఖం పట్టుకుని ఓట్లు అడుగుతారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ 4 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఎందుకు మోడీతో పోరాడి బడ్జెట్ లో మనకు 1 పైసా కూడా పెట్టలేని స్థితికి ఎందుకు దిగదాచారో ఈ 4 పార్లమెంట్ సభ్యులు మొదటగా జవాబు చెప్పాలి. ఆ తర్వాతే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓట్లు అడగాల్సిందిగా నేను విన్నవిస్తా ఉన్నాను. కేంద్రంలో అధికారులు ఉండి కూడా ఈ 4 జిల్లాలకి ఏమీ తేలిని స్థితిలో ఉన్న మీరు ఇలా గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో వచ్చి ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతా ఉన్నారు అనే మాట మీ ద్వారా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అస్తమానం దేవుడి పేరు చెప్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా రోజు పూజ చేసుకుంటే బయటకు రాము. దేవుడు చోట దేవుడు ఉంటాడు, దేవుడిని అందరం గౌరవిస్తాం. మీరు 10 ఏళ్లలో కేంద్రంలో ఏం వెలగబెట్టారు, తద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇచ్చారో ఒక్కసారి చెప్పి ఓట్లు అడాల్సిందని నేను మనవి చేస్తా ఉన్నాను. అది చేత కాదు. 10 ఏళ్లలో ఏం తెచ్చారో చెప్పలేరు, ఏమి తేలేరు, తెచ్చే అవకాశం కూడా లేదు. అలాంటి మీకు
ఓటేస్తే భవిష్యత్తులో మాకేంటి లాభమని గ్రాడ్యుయేట్స్ నిలదీయాల్సిందిగా ఈ సందర్భాన్ని మనవి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అంటే కమిట్మెంట్. 6 గ్యారెంటీలతో పాటు మేము ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని పూరించే దశగా ముందుకు పోతున్నటువంటి తరుణంలో జరుగుతున్న ఎన్నిక ఇది. ఆర్థికంగా 7.5 లక్షల కోట్ల అప్పులో కూర్చోబెట్టి పలాయనం చిత్తగించి ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ ఇవాళ అవన్నీ రిపేర్ చేస్తూ ఇంత నిర్బంధం ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తీరుస్తూ ముందుకు పోతున్న తరుణంలో ఈ ఎన్నిక జరుగుతుంది మిత్రమా. ఈ ఎన్నికల్లో నరేందర్ రెడ్డి గారికి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకుంది కాబట్టి మీకు బాసటగా ఉంటామని ఆ ఓటు ద్వారా మీరు తెలపాల్సిందిగా కూడా నేను ఈ పొందంగా గ్రాడ్యుయేట్స్ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంగా చేసినటువంటి ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి మీరు ఈ ఓటు ద్వారా ధన్యవాదాలు తెలుపుకునే అవకాశం ఉంది మిత్రగా. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూడా నేను ఇస్తున్నా మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ శ్రీధర్ బాబు గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు శ్రీధర్ బాబు గారు 2 సంవత్సరాల్లో దాదాపు 2,30,000 కోట్ల పెట్టుబడులు తీసుకురాగలిగినారు. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం 25,000 కోట్లు కూడా తీసుకురాలంటే పరిస్థితి. సమర్థవంతమైన మంత్రివర్గం, సమర్థవంతమైన నాయకులు, ప్రజాదరణ గల నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాబట్టే ఇలా కాంగ్రెస్ పార్టీ ఆడ అభివృద్ధి కానీ ఇటు సంక్షేమం కానీ 2 కళ్ళగా దూసుకుపోతున్న తరుణంలో జరుగుతున్న ఎన్నిక ఇది. మిత్రులందరినీ మనవి చేస్తా ఉన్నా, తెలివైన వారు మనం అందరం, గ్రాడ్యుయేట్స్ అంతా అంటే అందరం విఘ్నులం. విఘ్నతతో ఓటు వేసి అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతున్న కాంగ్రెస్ పార్టీని దీవిస్తే ఈ వచ్చే 4 ఏళ్లు కూడా మీ చెంత నుండి మీరే ఒకరమై మేము ముందుకు పోతామనే ఒకటి మాట కూడా సందర్భంలో చేస్తా ఉన్నాను. మిత్రులారా, మరొక మాట, దేశ చరిత్ర స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా చేయలేనటువంటి కుల సర్వే జరిపి ఈ రాష్ట్రంలో మేమింత ఉన్నామని చెప్పుకునే ధైర్యంతో ఆ హక్కునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ 56% బీసీలు ఉన్నారని ఆ హక్కును కలగజేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ నేను మీ ద్వారా బీసీ మిత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, బీసీలు గాని, ఎస్సీలు గాని, ఎస్టీలు గాని, మైనార్టీలు గాని కట్టుబడి ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా కట్టుబడి ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. బీసీ కులగణన ఆషామాషి కాదు, ఇదొక చరిత్రాత్మక నిర్ణయం. అదేవిధంగా సబ్ కేటగిరీ కూడా ఆషామాషి కాదు. ఈ 2 చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీని దీవించే విధంగా జరుగుతున్న ఎన్నికల్లో నరేందర్ రెడ్డి గారికి ఓటేసి దీవించాల్సిన మీ అందరి విజ్ఞప్తి చేస్తూ, ఇవాళ ఇక్కడికి వచ్చిన మీ అభిమానులు చూస్తా ఉంటే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్టుగా నరేందర్ రెడ్డి గారు గెలిచినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. నేను చాలా కొద్ది రోజుల నుంచి నరేందర్ రెడ్డి గారిని చూస్తా ఉన్నాను. ఒక డిసిప్లిన్, కమిట్మెంట్ నాయకుడు నేను గుర్తించినాను. అందుకే వారికి ఇవాళ సీట్ ఇచ్చినాం. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల నాయకులు ఏకమై నరేందర్ రెడ్డి గారికి సీట్ ఇవ్వాల్సిన విజ్ఞప్తి చేసిన ధర్మిగా ఏఐసిసి వారికి సీట్ ఇవ్వడం జరిగింది. ఈ ఎన్నికల్లో 100% విజయం సాధిస్తాం. నరేందర్ రెడ్డి మీ సేవలో ఉంటాడు. గ్రాడ్యుయేట్స్ కి అవసరమైనటువంటి పనులే గాని, సమస్యలే గాని నిరంతరం నిమగ్నమై మీకు పనిచేస్తాడని ఆశ్వాసం ఇస్తూ నరేందర్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా దీవించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.